వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు బొబ్బర్ గారెలు ఎలా రెడీ చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే బొబ్బర్లను 2 hours ముందు బాగా నానబెట్టుకోండి. తర్వాత కావాల్సినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఇంతసేపు నానబెట్టి ఉంచుకున్న బొబ్బర్లను అయితే వేసుకోండి. అందులో పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్సీ పట్టి ఇలా పక్కన పెట్టండి. మిక్సీ పట్టిన ఈ పేస్ట్లోకి మనం మళ్ళీ 2 tablespoons ఆఫ్ జీలకర్ర వేయండి. జీలకర్ర బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. లైట్గా కారం కూడా వేసుకోండి. తర్వాత పుదీనా వేయండి. పుదీనా ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ చేంజ్ అవుతుంది, లైట్గా వేసుకోండి. తర్వాత కరివేపాకు ఎక్కువగా వేసుకోండి. కరివేపాకు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఈ పేస్ట్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 minutes అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత గారెలను అయితే మనం ఎలా వేస్తామో అలాగే ఇలా రౌండ్గా మీకు కావాల్సిన షేప్లో అయితే వేసుకోండి. గారెలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. అంతే, బొబ్బర్ గారెలు రెడీ. ఇందులో అయితే చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. చిన్నపిల్లలు చాలా టేస్టీగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వర్షం పడుతున్నా లేదంటే ఏదైనా అకేషన్స్ అయినా అండ్ నాన్ వెజ్ చేసుకున్నా ఇంకేదైనా స్పెషల్ అయినా ఈ గారెలను ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. ఇందులో కూడా ఎక్కువ ఆయిల్ అయితే అబ్జర్వ్ చేయదు. మీరు చూసినట్లయితే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఆయిల్ అబ్జర్ప్షన్ చాలా తక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.